ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అది వేడయ్యాక మటన్ కాళ్ళు వండడానికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆకు, సాజీరా, ఇలాచి, చెక్క, లవంగం అన్నీ వేసుకోవాలి. కలుపుకోవాలి. అది అందులోకి పచ్చిమిరపకాయలు, ఆనియన్, కల్మాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిగడ్డ, పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చి పలసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చి పలసన పోయాక మనం నీట్గా కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులో టమాటో యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 minutes క్లోజ్ చేసుకోవాలి. ఇలా టమాటా మంచిగా బాయిల్ అయ్యాక ఒకసారి కలుపుకొని అందులోకి కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. అందులోకి కారం, మటన్ కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఉప్పు, తర్వాత ఏదైనా బ్రాండ్ ఒక మటన్ మసాలా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక వెంటనే వాటర్ వేయకూడదు. ఇది కొంచెం సేపు వేగండి. కారం వేగాక అందులో హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కావలసినంత వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఒక 7 to 8 విజిల్స్ వచ్చేసరికి ఆగాలి. యమ్మీ యమ్మీ మటన్ కర్రీ డన్. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని